బీజేపీ నేత రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి ఈటల మధ్య సయోధ్య కుదర్చడం మంచిదే అన్నారు రాజా సింగ్. ఆ ఇద్దరు ఒక్కటైతే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీలో చాలా మంది సీనియర్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. గతంలో గెలిచిన కార్పొరేటర్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో 3 మేయర్లు గెలుస్తామంటున్నారు రాజా సింగ్. 3 కాదు, ఒక్క మేయర్ సీటు గెలిచి చూపించండి. ఇప్పటి వరకు పనితీరు చూస్తుంటే నాకు ఇలానే అనిపిస్తుందని రాజా సింగ్ అన్నారు. రామచంద్రరావు చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా అని అన్నారు. మేం చెప్పినట్లే చెయ్యాలంటే ఏ అధ్యక్షుడు పనిచేస్తారు అని చెప్పి రాజా సింగ్ ప్రశ్నించారు. అభయ పాటిల్ గారు, ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు అందరు కూడా వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతో అందరు కూస్తున్నారు, మంచిదే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒక్కటే ఉన్నారు, ఇద్దరు ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్ ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనారు, చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఎంతోమంది గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన చాలా వరకు కార్పొరేటర్ గెలిచినారు. అసలు ఆ కార్పొరేటర్ ఎట్లా ఉన్నారు, ఏంది మీ డివిజన్ పరిస్థితి ఏంది, ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారా? అధ్యక్ష పదవిలో రావద్దు, కాంపిటీషన్లో మా రామచంద్రరావు గారికి కూర్చొని పెట్టినారు. ఆయన ఎంత బాధలు ఉన్నారో అది మాకు తెలుసు. ఎందుకంటే చేతులు కట్టి ప్రెసిడెంట్ను పని చేయంటే ఏ ప్రెసిడెంట్ కూడా పని చేయలేడు. ఒకటే ఒక వ్యక్తి మేము చెప్పినట్టే రామచంద్రరావు గారు పని చేయాలి అని ఆయన పైన ఒత్తిడి చేస్తే రామచంద్రరావు గారు ఎట్లా పనిచేస్తారు? రామచంద్రరావు గారు 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు, ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి. ఆ ఇద్దరు ముగ్గురులో ఉంది కదా ఈగోయిజం, ఆ ఈగోయిజంని పక్క పెట్టండి. లేకపోతే కేంద్రంకి వీళ్ళ ఈగోయిజం వల్ల, వీళ్ళు రాజ్యం వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది పార్టీకి, అది కేంద్ర అధికారులకు చెప్పాలని మా రామచంద్రరావు గారికి నా ఒక రిక్వెస్ట్.